నమస్తే అందరికీ, నేను మీ ప్రియ. ఈరోజు మనతో రాజకీయాల గురించి మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో ఈ రాజకీయాలు చూసుకున్నట్లయితే మనకి తవ్వే కొద్దీ చాలా కోణాలే బయటపడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే షర్మిల జగనన్న వదిలిన బాణం అన్నారు, జగనన్నకి తోడుగా ఉంటానన్నారు, వైఎస్ఆర్సీపీని పార్టీని ఉద్ధరిస్తానన్నారు. ఇప్పుడు ఏపీని వదిలిపెట్టొచ్చి తెలంగాణలో పడ్డారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిసింది. దీని గురించి అసలు మీరేమంటారు, మీరేం చెప్తారు? షర్మిల తెలివింది. తర్వాత ఉపన్యాసాల్లో ఆల్మోస్ట్ మనకి ఆ పాత రాజకీయ నాయకురాళ్ళు వాళ్ళు అంటే ఇందిరాగాంధీ ఉపన్యాసం విన్నాము, పాత వాళ్ళ ఉపన్యాసాలు తక్కువగా విన్నాం. కానీ షర్మిల ఉపన్యాసం మాత్రం చాలా ఘనమైన ఉపన్యాసం. ఎందుకంటే అందులో కంటెంట్ ఉంటుంది, గొంతు చించుకోవడం కనబడుతూ కంటెంట్ విషయం ఉంటుంది. ఏ పాయింట్ అడిగితే ప్రజలు స్పందిస్తారో, ఏ పాయింట్ అడిగితే జనంలో ఒక మార్పు వస్తుందో అదే పాయింట్ని ప్రస్తావించడం నేను గమనించాను. ఎందుకంటే తర్వాత ఆవిడలో రాజకీయ నాయకులు దాట వేసినట్టుగా ఆవిడ దాట వేయదు. ఏదైనా ప్రశ్న వేస్తే సూటిగా సమాధానం చెప్తుంది. ఏమండి మీ అన్నయ్య ఇలాగ అనుకుంటున్నారు కదా, మరి ఇది ఎంతవరకు నిజం అంటే ఎస్ అది వాస్తవమే అని చెప్పేటువంటి గుండె ధైర్యం కల వ్యక్తి వైఎస్ షర్మిల. తర్వాత ఆమోసాలు ఆయన జైల్లో ఉన్నప్పుడు కానీ తర్వాత అంటే ప్రోపగండ, జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రోపగండ చేయడంలో కానీ తన సామర్థ్యాన్ని చాలా బాగా చూపించింది అన్నమాట. అంతేకాకుండా తన మీద కొన్ని అపవాదులు నిందలు వచ్చాయి. ఆ విషయంలో కూడా గుండె ధైర్యంతో వ్యవహరించి తిప్పుకొట్టింది. ఇది ఎలాంటి అంటే మురికి లాంటి ఆవిడ మీద జరిగిన బురద అది ఎప్పటికీ జాడించినా పోదుమాట. అట్లాంటి మురికిని కూడా తీసి పక్కన పడేసింది. అంత ధైర్యస్తురాడు. ఆవిడ మీద ఏవో నిందలు వచ్చాయి కదా, అవన్నీ తీసి పక్కన పారేసింది. ఆ విషయాలు మనకు అనవసరం. ఆవిడ ఎంత ధీమంతురాలో చెప్తున్నాను అన్నమాట. అయితే అన్నయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా ఆయనలో ఏమాత్రం కొంచెం మంచితనం, అనురాగం ఉన్నట్టయితే అమ్మా మన నాన్నగారి ఆశయాలు మనం నెరవేరుద్దాం, రాజన్న కొడుకుని నేను, రాజన్న కూతురు నువ్వు, నేను చీఫ్ మినిస్టర్గా ఉంటాను, నువ్వేదో ఆ హోమ్ చూసుకో, ఎక్కడైనా అన్యాయం జరిగినా అవినీతి జరిగిన తాట ఒడిచేయి, ఇక వెనక ముందు చూడొద్దు అని చెప్పి ఆవిడకి ఒక హోము అట్లాంటిది కానీ ఎలకేట్ చేస్తే చాలా బాగుండేది. ఆవిడ పడ్డ కష్టాన్ని జీర్ణించుకుంటుంది. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నా మీద గౌరవంతో ఎంతో నాకు పని చేశావు, అప్పుడు నేనేం చేయాలి? నాకు 4 ఛానళ్ళు ఉన్నాయి కదా అమ్మ, ఒక ఛానల్ నువ్వు మెయింటైన్ చేయి, మన స్ట్రాటజీ ఏమిటో, మన సందేశాలు ఏమిటో, మన తాలూకు ఆశయాలు ఏమిటో ఆ ఛానల్ ద్వారా చెప్పు అని చెప్పాలి. అంతేగాని నా కోసం నువ్వు 6 మాసాలు లేకపోతే 1 సంవత్సరం అంతా పనిచేస్తే లాస్ట్లో గుడ్ బై అని చెప్తే ఎలాగవుద్ది? అదే చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఏం చేస్తుంది? ఇక చెప్తున్నాను, నేను యాక్షన్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి చేసుకోలేదు, ఆవిడకి ఏది పదవి లేదు. ఇది ఎవరి కోసం ఇంతకాలం కష్టపడింది? అందరూ అడిగితే ఏం చెప్తుంది? పోడు కనీసం ఆవిడకి ఒక పార్లమెంట్లో సీట్ ఇచ్చినా సరే గెలిచినట్టయితే వెళ్ళి ఆ ఢిల్లీలోనైనా కూర్చుండేది. ఇంకా మొహం చాటు వేసి అందరి మొహం చూడలేక, తను ఎందుకు కష్టపడిందో తనకే తెలియక, అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పలేక, నేను మెట్టినిల్లు తెలంగాణ అంటూ వచ్చింది. అది కొంచెం దబాయించడమే అవుతుంది.
ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో షర్మిల ఏ రోజు లేదు. అలాంటిది ఏం తప్పే ఉంది? తెలంగాణ నేను మెట్టినీళ్ళు, నా మెట్టినీళ్ళలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, వీటిని రూపుమాపడానికి వచ్చారని గుండె ధైర్యంతో నిలబడింది. అవమానాలు ఎదుర్కొంది, రకరకాల బూతులు ఎదుర్కొంది. తర్వాత పోలీసులు కూడా కారు క్రెయిన్లో పెట్టి పైకి ఎత్తేసారు, అయినప్పుడు కూడా అది పట్టుకొని వేలాడింది. ఇట్లాంటి షర్మిల్ని ఎలాగనుకున్నారంటే ఇది కొప్పదీసి కేసీఆరే నాటకం ఆడిస్తున్నాడా అని ఒక వంక, లేదు బీజేపీ వాళ్ళే ఓట్లు చేల్చడం కోసం షర్మిల్ని పెట్టారు, షర్మిల చేత నాటకం ఆడిస్తున్నారు అన్నది ఒక పక్క. ఇలాంటి డైలమాలో ఉన్నారన్నమాట. అయితే షర్మిల తల్లి విజయమ్మ మాత్రం నర్మగర్భంగా ఓ మాట చెప్పింది, దేవుడు కరుణించినట్టయితే ఆంధ్రాలో బాబు చూసుకుంటాడు, తెలంగాణలో షర్మిల చూసుకుంటుందని చెప్పింది మాట. అంటే ఏమిటి, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటాడు, తెలంగాణలో షర్మిల సీఎంగా ఉంటుందని చెప్పడం ఆవిడ ఉద్దేశం అదే. తర్వాత రాజకీయాల్లో ఉన్నప్పుడు అవాకులు చెవాకులు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడితే సమాధానం చెప్పాలి, ఈవిడ మాట్లాడితే వాళ్ళు తిట్లు తిట్టాలి. అది ఇక్కడ ఏమైందంటే కొంచెం గుండె ధైర్యంతో ప్రజల మధ్య జరగడం, పోలీసుల్ని కొట్టడం, కొట్టి తిరిగి వాళ్ళ మీదే నింద వేయడం. పోలీసులు కొట్టి ఏం చేసింది, నా జాకెట్ చెప్పేశారని చెప్పింది, నన్ను పట్టుకొని గిల్లారు నొక్కా ఏం చేసి చెప్పొచ్చు, అలాగే ఎవరు చెప్పలేరు కదా. కానీ సిగ్గు విడిచి కూడా తను ప్రొటెక్ట్ చేసుకుంది, దానికి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నీకు ఒక ఆపద వచ్చిందంటే అక్కడ ఆపదలోంచి నువ్వు బయటపడి తిరిగి ఎవరినైతే నువ్వు బాధ పెట్టావో వాళ్ళదే తప్పన్నట్టు నిరూపించడం చాలా గొప్ప కదమ్మా. ఇవన్నీ చూసిన తర్వాత సోనియా గాంధీ దగ్గర నుంచి కబురు వచ్చింది, అమ్మ మాకు కాంగ్రెస్ పార్టీలో కలువు, కానీ నీకు ఒక ఉన్నతమైనటువంటి పదవి ఇవ్వడం జరుగుతుంది, ఆ పదవి ఏమిటో నేను చెప్పలేను, కానీ లేడీస్లో మాత్రం నీకు చాలా ఉన్నతమైన పదవి మాత్రం ఇస్తామన్నారన్నమాట. దానికి కొంచెం ఆలోచించిన తర్వాత రాహుల్ గాంధీ సోనియా గాంధీ మాట్లాడారు, రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది. అంటే మామూలు కాదు, మనస వాచ కర్మన కాంగ్రెస్ పార్టీకి సేవ చేద్దామన్న ఆలోచనతోనే ఉంది. ఎందుకుందంటే షర్మిల తండ్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అత్యంత భక్తులు. ఆయన ఏ పథకాలు ఇందిరాగాంధీ అని పెట్టాడు, రాజీవ్ గాంధీ అని పెట్టాడు, ఏ పథకాలైనా రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఇలాగే పెట్టాడనమాట. అందుకు ఆ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ భక్తులు అయినందుకు షర్మిల కూడా వాళ్ళకి భక్తురాలైపోయి రేపటి సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నా నమ్మకం. అంటే ఇప్పుడు విజయమ్మ కూడా షర్మిల వెన్నంటే ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో విజయమ్మ పాత్ర ఏమై ఉంటుంది? ఉంటుందమ్మా, కాంగ్రెస్ పార్టీ అంతా విజయమ్మ కుటుంబ సభ్యులే కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే రాజశేఖర రెడ్డి దగ్గరికి వచ్చిన వాళ్ళే కదా. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటుండగా అందరూ విజయం దగ్గరికి వచ్చిన వాళ్ళే కదా. కొత్త వాళ్ళు ఎవరున్నారు, కొత్త ముఖాలు ఏమున్నాయి? విజయమ్మ కూడా రాజకీయం బాగా తెలుసు. మన ఎవరు రాజశేఖర రెడ్డి గారి ఆత్మీయ సమావేశం పెట్టింది. పెట్టిన దానికేమో కొడుకు రాలేదు, కావాలనే కయ్యాన్ని కాలు దిగాడు, మిగతా వాళ్ళందరూ వచ్చారు కదా. అంటే ఏమిటి, ఇక్కడ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిలబడితే నా వెంట ఎవరు ఉంటారో అని తెలుసుకోవడం కోసం ఆ పార్టీ ఆత్మీయ సమావేశం పెట్టిందన్నమాట. రాజకీయాల్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు అలా ఉంటాయి. విజయమ్మ షర్మిలతోనే ఉంటారు. ఒకవేళ విజయమ్మ జగన్మోహన్ రెడ్డితో ఉంటానంటే అక్కడ ఉంటారు ఎవరు. భారతి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి దగ్గర విజయమ్మని ఉంచారు. వీళ్ళు సెపరేట్గా ఉండవలసిందే. ఎక్కడో ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఈ రోజుల్లో వాళ్ళకున్న వేలాది కోట్ల ప్రాపర్టీలు పార్టీలో పదవి లేకుండా దానికి
వేలాది కోట్ల ప్రాపర్టీలు పార్టీలో పదవి లేకుండా కాపాడుకోలేరమ్మా. దానికోసం వీళ్ళు ప్రాకులాడతారన్నమాట. అంటే ఏపీ ఆల్రెడీ జగన్ చేతుల్లో ఉంది. అవును. సో ఇప్పుడు ఈమె కావాలనుకుంటే ఏపీలో కూడా పోటీ చేయొచ్చు. చేయలేరు. ఎందుకు చేయలేరు? ఎందుకు చేయలేరంటే ఏపీలో ఉన్నట్టయితే శర్మలకి ఏం చేస్తారంటే అక్కడ ఆ పార్టీలో ఉన్నోళ్ళే ప్రధాన శత్రువులు అయిపోతారు తెలుసా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు మామూలు వాళ్ళు కాదు, భయంకరమైన వాళ్ళ మాట. ఇక్కడ తెలంగాణ వాళ్ళు విశ్వాసపాత్రులు, మంచివాళ్ళు. కాబట్టి ఆవిడకి మామూలుగా ఏదో 4 మాటలు మాట్లాడితే మాట్లాడారు కానీ ఏపీలో ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగినట్టయితే మళ్ళీ వెనక్కి వస్తుందో రాదో కూడా తెలియదు అన్నమాట. అందువల్ల ఏపీలో ఉండదు, ఏపీలో ఆవిడేం చేయలేదు.